భార్యనే దీవించి కనుక వెళ్ళినాడా మీసం తిప్పి మల్లయ్య బయలుదేరినాడా చక్కరాని కొండలనే స్వామి ఎక్కిపోత ఉండా దిగరాని ఆ కొండల నెల్లా దిగిపోతున్నాడా తెల్ల గుర్రాన్ని ఎక్కి స్వామి తెప్పల్లో పోతుండా వాకుడు వంకలు సప్త సముద్రాలెల్ల దాటుతుండా తగిట తగిట దిమి తలాంగు తక్కదిమి తగిట తగిట దిమిత. ఆ విధంగా మల్లన్న దేవుడు వాగులు వంకలు సప్త సముద్రాలు దాటి ఆ మట్టేడు మావురంలో ఉన్న మహాశక్తి మావురాల ఎల్లమ్మను చేరవచ్చి ఏమంటున్నాడయ్యా అంటే ఏమంటున్నాడయ్యా? అమ్మా ఎల్లమ్మ నన్ను ఆదుకోవమ్మా. శరణు శరణు మాయమ్మ తల్లి ఎల్లమ్మ మావురాల ఎల్లమ్మ నన్ను కరుణించావమ్మా ఓ దేవి ఎల్లమ్మ. ఆదిశక్తి అమ్మవారు ఆదరించమ్మా నాకు అండగుండమ్మ నా అడుగడుగు తోడుగుండి ఆదుకోవమ్మా. ఏమైంది తమ్ముడా? కొల్లపురి రాజ్యం విడిచిపెట్టి పర్వతాల మీద నీ మేడాలమ్మను విడిచిపెట్టి మట్టేడు మావురానికి చేరుకున్నావు. చేసుకున్న భార్యతోని తిక్కులాయనే చేరదీయదాయనే అందగత్తెనని మిడిసి పడతదాయనే